సో హాయ్ గైస్, ఆల్రెడీ ఈ నెలలో 2 రికమెండేషన్ వీడియోస్ చేశా. ఇంక ఈ మంత్కి ఇదే ఫైనల్. అండ్ నేను థియేటర్లో చూసి రివ్యూ చేసేసిన మూవీస్ని మళ్ళీ ఎప్పుడు రికమెండ్ చేయను. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఎలుమలై. సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ మూవీ చూడమని సజెస్ట్ చేశారు. తెలుగు ఇంకా రాలేదని వెయిట్ చేశా. మళ్ళీ లేట్ అయిపోతుందని ఒరిజినల్ కన్నడ లాంగ్వేజ్లోనే చూశాను. నాకైతే మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అనిపించింది. కథ మొత్తం ఒకే రాత్రిలో జరుగుతుంది. ఒకే సిచ్యువేషన్లో 3 వేరు కథల్ని కనెక్ట్ చేసుకుంటూ చివరిలో ఇవన్నీ ఒక దగ్గర ఎలా అసెంబుల్ అవుతాయో మూవీలో చూడొచ్చు. ఫస్ట్ 1 అవర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరు లవర్స్ లేచిపోదామని బయలుదేరితే మధ్యలో హీరోకి పోలీసులతో సమస్య ఉంటుంది. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే చాలా టైట్గా రాసుకున్నారు. తెలియకుండానే మనకు ఒక టెన్షన్ బిల్డ్ అయిపోద్ది. ఈ హీరోయిన్ సమస్యతో పాటు ఒక మర్డర్ ఇన్సిడెంట్ అండ్ ఒక పోలీస్ మిషన్, ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల నెరేటివ్ టైట్గా ఉంటుంది. సర్ప్రైజింగ్ ఇందులో మన జగపతి బాబు గారు కూడా నటించారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి రైటింగ్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోకి వచ్చేయడం వల్ల కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. పూర్తిగా డ్రాస్టిక్గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. అండ్ అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, డెఫినెట్గా చూడండి. తెలుగులో లేదు, G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10. ఇది ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం. జస్ట్ 90 మినిట్స్లో ఫస్ట్ 20 మినిట్స్ ఓపీ పడితే నెక్స్ట్ మినిట్ నుంచి ఆఖరి నిమిషం వరకు ఈ మూవీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. IMDb రేటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎవరు పెద్ద పట్టించుకోలేదేమో కానీ నిజానికి అంత బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. షార్ప్ రన్ టైంలో చాలా నీట్గా సస్పెన్స్ని హోల్డ్ చేసి మనల్ని ఎంగేజ్ చేస్తారు. ఈ స్టోరీ మొత్తం షిప్లోనే జరుగుతుంది. వర్క్ పర్పస్ మీదనే ఆ షిప్లోకి ఎంటర్ అయిన ఒక జర్నలిస్ట్ అందులో జరిగిన మర్డర్ మిస్టరీని ఎలా బ్రేక్ డౌన్ చేసింది అనేది ప్లాట్. రైటింగ్ సింపుల్గానే ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే మోర్ వాల్యూ యాడ్ చేసింది. యాక్చువల్గా మనం విలన్ ఎవరో గెస్ కొట్టేయచ్చు, బట్ వాడి పర్పస్ ఏంటి, మోటివ్ ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనే సస్పెన్స్ ఇంట్రెస్టింగ్గా చూసేలా చేసింది. ఈవెన్ వాడి భారీ విషయంలో కూడా కంప్లీట్ గ్రే ఏరియానే ఉంటుంది. ఓవరాల్ మంచి టైంపాస్ అవుతుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది, రన్ టైం తక్కువే. సో గివ్ ఇట్ ఎ ట్రై. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. నెంబర్ 3, మార్వెల్ జాంబీస్. జస్ట్ 4 ఎపిసోడ్స్తో MCU మెయిన్ క్యారెక్టర్స్ కనుక జాంబీస్ అయితే ఎలా ఉంటుందన్న మార్వెల్ కామిక్స్ నుంచి అడాప్ట్ చేసుకున్న సిరీస్ ఇది. అసలు వైరస్ ఎలా పుట్టింది, ఎలా స్ప్రెడ్ అయింది, ఈ ఇంట్రడక్షన్ తెలియకపోతే వాట్ ఇఫ్ అని 2021లో వచ్చిన మార్వెల్ సిరీస్లో ఫస్ట్ సీజన్లో 5th ఎపిసోడ్ చూడండి, చాలు మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఇంక ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేది కొంతమంది యంగ్ అవెంజర్స్ అండ్ సర్వైవర్స్ నుంచి. వీళ్ళు డిస్టోపియన్ వరల్డ్లో ప్రయాణిస్తూ సీరం ఒకటి కనిపెట్టి జాంబీస్ నుంచి ప్రపంచాన్ని కాపాడదాం అనుకుంటారు. ఈ సర్వైవల్లో జాంబీస్గా మారిన మార్వెల్ హీరోస్ అండ్ థానోస్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఫైనల్ కంక్లూజన్ ఏమైందో ఈ సిరీస్లో చూడొచ్చు. MCU 6th ఫేజ్ నుంచి వచ్చిన ఈ మినీ సిరీస్కి రేటింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే సర్వైవల్ అవుతున్న హీరో సైడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంత స్ట్రాంగ్ ఉండదు. ఏ క్యారెక్టర్ కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు నాకు. అండ్ స్టోరీ కూడా సింపులే, బట్ యాక్షన్ సైడ్ బాగుంటుంది. చాలా క్రిస్ప్ రన్ టైం అవడం వల్ల పెద్ద నెగిటివ్స్ కూడా నోటీస్ అవ్వవు. వెరీ ఈజీ గోయింగ్ సిరీస్ ఇది, బట్ వైలెన్స్ బ్రూటల్గా ఉంటుంది. అండ్ జియో హాట్స్టార్లో ఓన్లీ ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 4, గ్రీడీ పీపుల్. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఈ మూవీ చూశాను. ట్రైలర్ మాత్రం మీరు అస్సలు చూడొద్దు, స్ట్రైట్గా మూవీ చూడండి. ఈ మధ్యకాలంలో హాలీవుడ్ నుంచి డార్క్ కామెడీ మూవీస్ని అస్సలు సజెస్ట్ చేయలేదు. సజెస్ట్ చేసేంత గొప్ప సినిమాలు కూడా ఏం రాలేదులేండి. కానీ గ్రీడీ పీపుల్ ఇస్ డిఫరెంట్. బేసిక్ ప్లాట్ చెప్తా. ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే పోలీస్ ఆఫీసర్ ర్యాండమ్గా ఒక కామన్ ఉమెన్ని చంపేస్తాడు. వేరే పోలీస్ ఆఫీసర్ హెల్ప్తో ఈ మర్డర్ని కవర్ చేయాలని చూస్తారు. చివరికి ఇది ఎండ్ అయ్యే విధానం ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడమో లేదా షాక్ వాల్యూ గురి చేయడమో బాధ పెట్టడమో మూడిట్లో ఏదో ఒక ఎమోషన్ అయితే తీసుకొస్తుంది. ఇనీషియల్ సెటప్ చూసి క్రైమ్కి ఎంటర్టైన్ చేస్తున్నారేమో అనుకున్నా, కానీ ఉండే కొద్ది స్టోరీ సీరియస్ టోన్లోకి వెళ్ళిపోద్ది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూనే ఉంటాయి. 2-3 సర్ప్రైజెస్ ఉంటాయి. చాలా నీట్గా ప్యాక్ చేసిన స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. జస్ట్ 2 hours రన్ టైం ఉంటుంది. కొంత పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫస్ట్ 20 మినిట్స్లో అడల్ట్ సీన్ ఉంటుంది, అది కట్ చేస్తే ఫ్యామిలీతో చూసేచ్చు. తెలుగులో ఉంది, లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, వ్యాస్ట్ లెవెల్ 2. 2023లో వచ్చిన సైకలాజికల్ హారర్ ఫిలిం వ్యాస్ట్కి కంటిన్యూషన్ ఇది. ఒరిజినల్ వెర్షన్ మీరు చూడకపోయి ఉంటాయి. హిందీలో మాధవన్ జ్యోతిక గారు నటించిన సైతం చూడండి, కానీ మ్యాక్స్ ఒరిజినల్ చూడడానికి ప్రిఫర్ చేయండి. ఇంక ఈ మూవీ కదా ఫస్ట్ పార్ట్లో ఉన్న విలన్ ప్రతాప్ని వెతుక్కుంటూ తన బ్రదర్ వస్తాడు. రావడం ఒక స్కూల్లో ఉన్న అమ్మాయిలు పొసెస్ చేసుకుని టెర్రిఫైయింగ్ సీన్ క్రియేట్ చేస్తాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. అసలు ఈ మూవీ గురించి మినిమం ఐడియా కూడా లేని వాళ్ళకి బుర్ర పాడు చేయడం గ్యారంటీ. 100 మినిట్స్ రన్ టైంలో కథలో ఏ డీవియేషన్స్ లేకుండా ఆడియన్స్ హుక్ అయి చూసేలా స్క్రీన్ ప్లే కానీ సైకలాజికల్ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కనుక రియల్ లైఫ్లో వస్తే ఎలా ఉంటుందన్న భయం వేసింది. ఎమోషనల్లీ చాలా గట్టి తగులుతుంది. పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. ప్రతి క్యారెక్టర్ ఆ పాత్రలో లీనమైనట్టే చేస్తారు. అండ్ స్పెషల్గా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది నాకు. అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మూవీ చూడండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు కానీ బ్రొటాలిటీ ఉంటుంది. తెలుగు లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, సోలో లెవెలింగ్. కొరియన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ యానిమీ 2025 బెస్ట్ యానిమీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఆల్ ఓవర్ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. మామూలు పాపులారిటీ కాదు దీనిది.
సరే అంతలా ఏముందని స్టార్ట్ చేశాను, మొత్తం లేపేశా. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం హట్ అవుద్దు. నాకైతే హైప్ ఇచ్చినంత ఏమనిపించలేదు, కానీ బాగుంది, నచ్చింది. సింపుల్ స్టోరీయే, బిగినర్ స్టేజ్ నుంచి ప్రో లెవెల్కి అప్గ్రేడ్ అయ్యే హంటర్స్ యొక్క జర్నీయే దీని కథ. ఈ హంటర్స్ అందరినీ అఫీషియల్గా గిల్డ్ అనే కమ్యూనిటీ మెయింటైన్ చేస్తుంది. మన హీరో జిన్వు ఈ లెవెల్స్ అన్ని దాటుకుంటూ ఒక పవర్ఫుల్ మెన్గా ఎలా ఎదిగాడని అతని క్యారెక్టర్ ఆర్కే ఈ సిరీస్లో చూపిస్తారు. అంటే టైటిల్లో చెప్పినట్టు సోలోగా చేసే లెవెలింగ్ అనమాట. స్టోరీకి ఇందులో పెద్ద స్కోప్ ఇవ్వలేదు, కానీ రివీల్ చేయాల్సిన మ్యాటర్స్ మాత్రం చాలా ఉంటాయి. ఈ 2 seasons కూడా జిన్వు క్యారెక్టర్ని పట్టుకుని స్క్రీన్ ప్లేతో నడిపించేస్తారు. బట్ మీకు ఎక్కడా బోర్ కొట్టదు, ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్, యానిమేషన్ లెవెల్ పెరిగే కొద్దీ అతనికి వచ్చే పవర్స్ కానీ ఎదురయ్యే ఛాలెంజెస్ కానీ మనల్ని అతని జర్నీలోకి ఇన్వాల్వ్ చేస్తాయి. ఎమోషన్కి స్కోప్ ఉన్నా సరే దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఎంతసేపు హీరోని ఓవర్ పవర్ చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టారు. అండ్ ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, కాబట్టి తెలుగులోనే చూశాను నేను. అండ్ సెకండ్ సీజన్లో వచ్చే బార్కా అనే క్యారెక్టర్కి మన రానా గారే డబ్బింగ్ చెప్పారు. అండ్ క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ లేకపోతే యానిమే కోసం ఫ్రీ సైట్స్ ఉంటాయి కదా, చూసేసుకోండి. ఇంకా లాస్ట్ వన్, ద ఎలెక్సర్. ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ అయిన జాంబీ ఫిల్మ్ ఇది. జాంబీ సినిమాస్ ఇష్టపడేలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బేసిక్గా నాకు జాంబీ ఫిల్మ్ అంటే పెద్ద ఎక్కువ, కానీ ఈ సినిమా నచ్చింది బికాస్ ఆఫ్ ప్రొసీడింగ్స్. రింకిల్స్, స్కార్స్ ఉన్న వాళ్ళని యవ్వనంగా మార్చే హెర్బల్ సబ్స్టెన్స్ ఒకటి మార్కెట్లోకి వస్తుంది. అది నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఒకరిని జాంబీగా మార్చేస్తుంది. అక్కడి నుంచి 1 by 1 స్ప్రెడ్ చేసుకుంటూ ఊరంతా జాంబీస్ అయిపోతారు. కేవలం కొంతమంది మిగులుతారు. ఈ దెయ్యం గాల నుంచి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారో మూవీలో చూడాలి. ఫస్ట్ 10 minutesలోనే మెయిన్ కాన్ఫ్లిక్ట్కి తీసుకెళ్ళిపోతారు. ఎమోషన్ బిల్డ్ అవ్వాలి కాబట్టి కొంత కాన్వర్జేషన్ పార్ట్ ఉంటుంది. ఇవి తప్ప రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా సర్వైవలే. కొన్ని సీన్స్ అయితే వాళ్ళతో పాటు మనం కూడా భయపడేంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ సినిమా అంతా జస్ట్ ఒక సరౌండింగ్లోనే జరుగుతుంది. ఆ లొకేషన్స్ కానీ మూవీ టేకింగ్ కానీ ఎక్సలెంట్ వర్క్ అయ్యాయి. ఇందులో జాంబీస్ ఒక 3 మీద అటాక్ చేసే సీన్ ఉంటుంది. నాకు జల్లికట్టు క్లైమాక్స్ గుర్తొచ్చింది అది చూస్తే. అండ్ డస్ట్బింగ్ విజువల్స్ ఉంటాయి. సెన్సిటివ్ పీపుల్ అయితే దూరంగా ఉండండి. జస్ట్ 2 hours బిలో రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లేదు, బట్ ఈ సినిమాకి తెలుగు అవసరమే లేదు. మ్యాటర్ ఈజీగా కన్వే అయిపోద్ది, ఫ్యామిలీతో చూసేయచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన నా బెస్ట్ ఓటీటీ సిరీస్ అండ్ మూవీస్ ఇవే. ఇప్పుడే మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.